ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హోసన్నా సండే స్కూల్. పిల్లలు, లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ మీరు చూశారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎందుకంటే యాక్షన్ సాంగ్స్ ద్వారా, మళ్ళా స్టోరీస్ ద్వారా, మనకెంతో ఇష్టమైన పప్పెట్ షో ద్వారా మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను పిల్లలు. మరి ఈ వారం కూడా మంచి సాంగ్స్తో, యాక్షన్ సాంగ్స్తో మీ ముందుకు వచ్చేసాము. పిల్లలు, ఈ ప్రోగ్రాం ద్వారా మీరు నేర్చుకుంటున్న యాక్షన్ సాంగ్స్, స్టోరీస్ మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. ఓకేనా? మర్చిపోయాను పిల్లలు, ఈ వారం కూడా మనకి ఎంతో ఇష్టమైన పప్పెట్ షో రెడీగా ఉంది. ఓకేనా? అయితే ముందుగా ఈ ప్రోగ్రామ్ని మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందామా? అయితే అందరూ మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని, మా సండే స్కూల్ పిల్లలందరినీ కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ని ప్రార్థనతో ప్రారంభించుండగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. సమూయేలుతో ఏ విధంగా మీరు మాట్లాడారో, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ కార్యక్రమం బిడ్డలందరి జీవితానికి ఆశీర్వాదకరంగా, కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా మీరు మార్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన యాక్షన్ సాంగ్ టైం. మనకి చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా, అంటే మంచి డ్రెస్ కొనుక్కోవాలని, మనకిష్టమైన క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని, మళ్ళీ మనకిష్టమైనది కొనుక్కోవడానికి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఒక చిన్న ఆశ ఉందంట పిల్లలు. ఆ ఆశ ఏంటో ఈ యాక్షన్ సాంగ్ ద్వారా తెలుసుకుందామా? చిన్ని ఆశ నాకుందది, యేసయ్య
చూశారు కదా పిల్లలు, యాక్షన్ సాంగ్ చాలా బాగుంది కదా. మరి మనం కూడా యేసయ్యతో కలిసి పరలోక పట్టణంలో తిరగాలని, బంగారు వీధుల్లో ఉండాలని, జీవకిరీటం ధరించుకోవాలని ఆ చిన్ని ఆశ మనం కలిగి ఉండాలి. తప్పకుండా యేసయ్య మన ఆశను నెరవేరుస్తారు. ఓకేనా పిల్లలు? పిల్లలు, మన మధ్యలో ఉన్న ఒక అక్క బైబిల్ స్టోరీ చెప్తారంట. మరి ఏం స్టోరీ చెప్తున్నారో వినేద్దామా? హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మరి నేను ఇవాళ బైబిల్లోని ఒక మంచి స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నా పిల్లలు. అది ఫ్యానల్ బోర్డ్ మీద చెప్పాలనుకుంటున్నా. మరి అది మీ అందరికీ చాలా బాగా తెలిసిన స్టోరీనే పిల్లలు. నేను బొమ్మలు చూపిస్తూ చెప్తాను, మరి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి పిల్లలు, ఇతను సౌలు. ఇతను ఇశ్రాయేలీలు మొట్టమొదటి రాజుగా మరి దేవుని ప్రవక్తచే అభిషేకింపబడ్డాడు. అయితే సౌలు దేవుని దృష్టికి అవిధేయుడై ఉండుట వలన మరియు దేవుని మాట వినకపోవటం వలన మరి దేవుడు సౌలును రాజుగా చేసినందుకు చాలా సంతాపడ్డాడు పిల్లలు. మరి అందుకు దేవుడు ఏం చేశారో మీకు తెలుసా? మరి సౌలుకు బదులుగా దావీదుని రాజుగా కోరుకుంటాడు పిల్లలు. మరి సౌలుకు బదులుగా రాజు అయిన దావీదు గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా పిల్లలు. మరి చాలా జాగ్రత్తగా వినండి స్టోరీని, సరేనా పిల్లలు? చూడండి పిల్లలు, ఇతని యెషాయికి 8 మంది కుమారులు. అయితే 8 మంది కుమారుల్లో చివరివాడు దావీదు. అయితే దావీదు మరి గొర్రెలను మేపుకుంటూ కొండలపైన, అరణ్య ప్రదేశములలో, అడవులలో మరి గొర్రెలను మేపుకుంటూ తండ్రి వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. అయితే దావీదు యొక్క ముగ్గురు అన్నలు. మొదటి ముగ్గురు అన్నలు, ఇతని పేరు ఏలియాబు, ఇతని పేరు అబీనాదాబు, ఇతని పేరు షమ్మ. వీరు సౌలు యొక్క సైన్యంలో అనగా ఇశ్రాయేలీల సైన్యంలో సైనికులుగా పనిచేస్తూ తండ్రి వద్దకు వస్తూ పోతూ ఉండేవారు. అయితే ఒకనాడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు మీకు? మరి ఇశ్రాయేలీలకును ఫిలిస్తీన్లకును ఏలా అనే లోయలో యుద్ధం జరుగుతున్నదంట. అయితే మరి దావీదు యొక్క తండ్రి దావీదుని పిలిచి, మరి దావీదు యొక్క అన్నలు సైన్యంలో యుద్ధమునకు వెళ్ళారు కదా సైన్యంతో పాటు, మరి వారి యోగక్షేమాలు కనుక్కొని రమ్మని దావీదుని పంపిస్తాడు. మరి దావీదు వెళ్ళేటప్పుడు కొంచెం ఆహార పదార్థాలు కూడా ఇస్తాడు. అయితే దావీదు మరి వారి అన్నల దగ్గరకు, యుద్ధరంగంలో ఉన్న వారి అన్నల దగ్గరకు వెళ్తాడు పిల్లలు. మరి వెళ్ళి తండ్రి ఇచ్చిన ఆహార పదార్థాలను ఇచ్చి, అవేంటంటే మరి వేయించిన గోధుమలు, జున్నుగడ్డలు, రొట్టెలు, మరి వాటిని ఇచ్చి అతడు వారి అన్నల యొక్క యోగక్షేమాలను అడుగుతారు. మరి దావీదు యుద్ధరంగమునకు వెళ్ళేసరికి ఫిలిస్తీయుల సైన్యమును మరియు ఇశ్రాయేలీల సైన్యమును యుద్ధ పంక్తులు తీరి యుద్ధమునకు సాగిపోతూ ఉన్నారు. అయితే దావీదు వారి అందరినీ చూస్తారు. ఫిలిస్తీయుల పక్షంనంట ఒక మహాశూరుడు యుద్ధమునకు నిల్చొని ఉంటాడంట. అతని పేరు ఏంటో తెలుసా మీకు? అతని పేరు గొల్యాతు. అయితే అతని ఎత్తు 6 మూరల జానడు ఎత్తుగల మనిషి. అతను తలకు రాగి శిరస్త్రాణం ధరించుకొని ఉన్నాడు. మరి శరీరానికి యుద్ధ కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. మరి తన కాళ్ళకు చూడండి పిల్లలు, రాగి కవచాన్ని కూడా ధరించుకొని ఉన్నాడు. మరి అతని ఈట కర్ర నేత కానీ దోణే అంత పెద్దదంట పిల్లలు. మరి అతనంట ప్రతిరోజు ఇశ్రాయేలీల సైన్యం వైపు చూసి, మీలో ఎవరినైనా ఒకరిని ఏర్పరచుకొని నా యొద్దకు పంపించండి, నేను అతన్ని గెలిస్తే మరి మీరందరూ మాకు దాసులై ఉంటారు, మరి అతడు నన్ను గెలిస్తే మేమంతా ఫిలిస్తీన్లమంతా మీకు దాసులమై ఉంటామని అలా ప్రతిరోజు ప్రకటిస్తూనే ఉన్నాడంట పిల్లలు. మరి ఇశ్రాయేలీల్లో అలా 40 దినముల నుండి ఆ విధంగా ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల్లో అతనితో పోరాడడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు పిల్లలు. అయితే ఇశ్రాయేలీలందరూ అతన్ని చూసి కొంతమంది యుద్ధం చేయమని పారిపోతున్నారు భయపడి. అయితే ఆ మాటలను మరి యుద్ధరంగానికి వాళ్ళ అన్నల కోసం వచ్చాడు కదా పిల్లలు దావీదు. అతను మరి గొల్యాతు అన్న మాటలను దావీదు వింటాడు. అయితే దావీదు ఏం చేస్తాడో తెలుసా మీకు? మరి ఇశ్రాయేలీల యొక్క రాజు ఎవరు పిల్లలు చెప్పండి? సౌలు కదా. అయితే సౌలు దగ్గరికి దావీదు వెళ్ళి, రాజా
మరి ఫిలిస్తీయుడైన గొల్యాతుతో నేను పోరాడతాను, అతనితో నేను యుద్ధం చేస్తాను అని అడుగుతాడు. అయితే సౌలు రాజు ఏం చేస్తాడో తెలుసా? మరి దావీదు చాలా అప్పుడు పిల్లవాడు కదా, అయితే అతన్ని చూసి, మరి నువ్వైతే బాలుడవు, నీకు అతనితో పోరాడేంత బలం నీకు లేదు కాబట్టి మరి ఎలా నువ్వు పోరాడగలవు, నీకు శక్తి చాలదు. మరి ఫిలిస్తీయుడైన గొల్యాతు అయితే చిన్నప్పటి నుండే యుద్ధం ఎలా చేయాలో అభ్యసించినవాడు, యుద్ధాభ్యాసం కలవాడు, మరి నువ్వైతే అతనితో ఎలా పోరాడగలవు అని అడుగుతాడు. అయితే దావీదు మరి గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు కదా, మరి అప్పుడు జరిగిన సంఘటనలో రెండు సంఘటనలు చెప్తాడు. అవేంటో మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, సరేనా? మరి ఒకరోజు దావీదు అరణ్య ప్రదేశంలో మరి గొర్రెలు కాచుకొనుచుండగా, మరి తన గొర్రె పిల్లని ఒక ఎలుక వంటి తీసుకొని వెళ్ళుచుండగా అది చూచి దావీదు దాన్ని కొట్టి చంపి తన గొర్రె పిల్లని రక్షించుకుంటాడు. మరొక రోజు అడవిలో తన గొర్రెలు కాచుకొనుచుండగా మరి ఒక సింహం వచ్చి తన గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళుచుండగా మరి దాన్ని కొట్టి చంపి దావీదు తన గొర్రె పిల్లని రక్షించుకుంటాడు. ఆ విషయాన్ని సౌలు రాజుకి చెప్తాడు. ఇంకా అయితే సౌలు దానికి సమ్మతించి, అంటే యుద్ధానికి గొల్యాతుతో పోరాడడానికి ఒప్పుకొని, సరే నువ్వు అతనితో పోరాడడానికి వెళ్ళు అని దావీదుకి చూడండి ఈ యుద్ధ కవచాన్ని దావీదుకి ధరింపజేస్తాడు. అయితే దావీదు ఏమంటాడు తెలుసా? యుద్ధ కవచాలు బరువుగా ఉండడం వల్ల కానీ, ఇబ్బంది కలగడం వల్ల కానీ మరి ఏమంటాడు? రాజా, ఇవైతే నాకు వాడుక లేవు, వీటితో నేను యుద్ధం చేయలేను అని దావీదు ఆ యుద్ధ కవచాలని తీసివేస్తాడు. అయితే రాజు సరే వెళ్ళు, గొల్యాతుతో పోరాడడానికి నువ్వు వెళ్ళు, నీ దేవుడైన యెహోవాయే నీకు తోడై ఉండునుగాక అని చెప్తాడు. పిల్లలు సరే, దావీదు మరి ఏలా లోయలో ఒక ఏరు పారుతా ఉందంట. ఆ ఏటి దగ్గరికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళను వేరుకొని వచ్చి మరి వాటిని వడిసెల్లో పెట్టుకొని మరి ఫిలిస్తీయుడైన గొల్యాతు ఎదురు వెళ్ళి నిలబడ్డాడు. అయితే మరి చూడండి పిల్లలు, దావీదు చేతిలో కర్ర ఉంది కదా, అయితే ఫిలిస్తీయుడైన గొల్యాతు దావీదు చేతిలో కర్రను చూసి, ఏంటి నా మీద యుద్ధానికి నువ్వు కర్ర పట్టుకొని వచ్చావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా అంటారు పిల్లలు. ఇంకా అయితే దావీదు వెంటనే ఏమంటాడంటే, నువ్వైతే కత్తి ఈట బల్లెం పట్టుకొని నా మీదకి వచ్చుచున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను, యుద్ధము యెహోవాదే, ఈరోజు మరి నిన్ను నా చేతికి యెహోవా అప్పగిస్తాడు అని చెప్పి మరి 5 రాళ్ళు వేరుకున్నాడు కదా, గుండ్రటి రాళ్లను. ఆ రాళ్లలో ఒకటి తీసుకొని మరి తన వడిసెల్లో పెట్టి దావీదు చూడండి పిల్లలు, వడిసెల్లో పెట్టి గిరాగిరా తిప్పి ఇసిరి మరి గొల్యాతుకేసి కొడతాడు. ఆ రాయి వెళ్ళి గొల్యాతు నుదుటి మీద తగిలిద్ది పిల్లలు. అప్పుడు ఆ నుదుటి మీద తగలడం వల్ల గొల్యాతు బోర్ల పడిపోతాడు. చూడండి పిల్లలు, గొల్యాతు ఎలా బోర్ల పడిపోయాడో. మరి వెంటనే దావీదు ఆలస్యం చేయకుండా ఏం చేశాడో తెలుసా? మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి గొల్యాతు దగ్గర కత్తి తీసుకొని మరి గొల్యాతుని చంపేస్తాడు పిల్లలు. మరి చూడండి పిల్లలు, మరి తమ వీరుడు, అంటే ఫిలిస్తీయుల యొక్క వీరుడు చచ్చిపోవడం వల్ల మరి ఫిలిస్తీయులంతా పారిపోతారు పిల్లలు భయంతో. మరి చూసారా, మరి ఇశ్రాయేలీయులు గొప్ప జయం కలిగింది ఆ రోజు. మరి చూశారు కదా పిల్లలు, మరి దావీదుకి శత్రువైన గొల్యాతుపై మరి దేవుడు గొప్ప జయం అనుగ్రహించాడు పిల్లలు. అలాగే మనకు కూడా శత్రువైన సాతానుపై మరి సాతాను సంబంధమైన విషయాలపై ప్రతి విషయంపై మనకి గొప్ప జయం అనుగ్రహిస్తాడు. అందుకే దావీదు వలె ధైర్యంగా ఉండాలి మనం కూడా. మరి ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్క విషయంపై మరి దేవుడు గొప్ప జయం అనుగ్రహించాలని కోరుకుంటున్నా పిల్లలు. స్టోరీ విన్నారు కదా, చాలా బాగుంది కదా. దేవుడు దావీదుకు తోడై ఉండి ఏ విధంగా గొల్యాతుపై విజయాన్ని దయచేశారో, అలాగే దావీదు వలె మనం ధైర్యంగా ఉన్నట్లయితే యేసయ్య మన శత్రువైన సాతానుపై విజయాన్ని అనుగ్రహిస్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు? మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి పిల్లలు. ఈ వారం కంటత వాక్యం ఏంటో తెలుసా? 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము.
పేజీ నెంబర్ 239. యుద్ధము యెహోవాదే. చాలా చిన్నగా ఉంది కదా, చిన్నదైనా దానిలో చాలా మీనింగ్ ఉంది. మన పక్షాన యేసయ్య యుద్ధం చేస్తారు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన పప్పెట్ షో. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంట. పిల్లలు రోజు వారం వాళ్ళు సండే స్కూల్కి వెళ్తూ ఉంటారంట. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళడం మానేశారంట. మరి వాళ్ళు సండే స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదో తెలుసుకుందామా? చిన్ను ఎక్కడున్నావు? అక్క 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 నేను ఇక్కడే ఉన్నానక్క. చిన్ను సండే స్కూల్కి లేట్ అవుతుంది. చిన్ను ఇంతసేపు ఏం చేస్తున్నావు? అక్క 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 నేను ఎప్పుడో రెడీ అయినక్క, వచ్చేసానక్క. సరే చిన్ను, సండే స్కూల్కి లేట్ అవుతుంది కదా. సరే అక్క, మనం సండే స్కూల్కి వెళ్దామక్క. బామ్మకు చెప్పెళ్దాం చిన్ను. అక్క అక్క మరి బామ్మని పిలుద్దామా? పిలుద్దాం చిన్ను. 1 2 3 బామ్మ! ఎక్కడుంది బామ్మ? ఏంటిరా మీ గొడవ? నేను ఇక్కడే ఉన్నాను. బామ్మ మేము సండే స్కూల్కి రెడీ అయిపోయాం బామ్మ. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే బామ్మ, జాగ్రత్త బామ్మ, మేము వెళ్తున్నాం బామ్మ. బాయ్ బామ్మ. బాయ్. అక్క 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 మనం తొందరగా సండే స్కూల్కి వెళ్ళిపోదామా అక్క? వెళ్ళిపోదాం చిన్ను. అక్క అక్క నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అక్క. ఓకే, ఏం డౌట్ చిన్ను? ఏంటంటే ఈరోజు మనకి సండే స్కూల్లో బిస్కెట్లు పెడతారా, చాక్లెట్లు పెడతారా అక్క? లే చిన్ను, నీకోసం బిర్యానీ పెడతారంట ఈరోజు. వావ్, నాకు చాలా ఇష్టం అక్క. అయితే మనం తొందరగా వెళ్ళిపోదామా అక్క? సరే చిన్ను, వెళ్ళిపోదాం పద త్వరగా. అక్క అక్క అక్కడ చూడక్క, చాలా మంది ఆడుకుంటున్నారు అక్క. ఓ అవును చిన్ను, వాళ్ళు చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు కదా. అక్క మనం కూడా ఒక్కసారి వెళ్దామా అక్క? వద్దులే చిన్ను, మనల్ని సండే స్కూల్కి వెళ్ళమని చెప్పింది కదా బామ్మ. సరే అక్క, అయితే మనం సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు పాట పాడుకుంటూ వెళ్దామా అక్క? సరే చిన్ను, పోయిన వారు నేర్పించారే అక్క వాళ్ళు, ఆ పాట పాడుకుందామా? అవునక్క, ఆ పాట ఏంటంటే యేసయ్యతో చిన్న మాట సమస్యలు తీరిపోవును, యేసయ్యతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. హాయ్ పిల్లలు. చిన్ను ఎవరితో భయంకరంగా ఉంది చిన్ను వాయిస్. ఏంది యేసయ్య సమస్యలు తెగ మాట్లాడేస్తున్నారుగా? అంకుల్ ఎవరు మీరు? నేను మీ స్నేహితుడిని. అవునా? అవును. అక్క ఈ బూచంకులు ఏంటి అక్క? స్నేహితుడు అంటున్నాడు. చిన్ను నీకు అంకుల్ ఎవరో తెలుసా? తెలీదక్క. హాయ్ చిన్ను, మ్యాగీ, మీకోసం నేను ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? అంకుల్? ఆ, ఎవరు అంకుల్ మీరు? నేను మీ స్నేహితుడిని. అవునా? అవును. నిజమా? మీకు ఏది కావాలంటే అది ఇద్దామని వచ్చేసాను. మీరేంటి మరి యేసయ్య ఆశలు సమస్యలు తీరుస్తాడని పాట పాడుకుంటూ వచ్చారు అంతే. పోండమ్మా. అవును అంకుల్. అట్లా పాడకూడదమ్మా, పాడకూడదు అంకుల్. అస్సలు పాడకూడదు. అయ్యో అదేంటి అంకుల్, మరి మా సండే స్కూల్ అక్కలు మాకు నేర్పించారు అంకుల్. నేను మీ సమస్యలన్నీ తీరుస్తాను, మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. అవునా అంకుల్? అవునవును. అవునా? అయ్యో మరి ఇప్పుడు మేము సండే స్కూల్కి వెళ్తున్నాం అంకుల్. వారమంతా స్కూల్కి వెళ్ళారు, ఈ రోజు కూడా వెళ్ళాలమ్మా సండే స్కూల్కి. ఏమొద్దు, మీరు నాతో పాటు వచ్చేయండి, మీకు ఏది కావాలంటే అది కొనిచ్చేసి ఇచ్చేస్తాం. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంకుల్ అంకుల్ మా బామ్మ చెప్పింది సండే స్కూల్కి వెళ్ళమని చెప్పింది అంకుల్. నేను చెప్తున్నాను కదా, నా మాట వినొచ్చు కదా. సండే స్కూల్ వద్దు, ఏమొద్దు. అంకుల్ మేము సండే స్కూల్కి వెళ్ళాలి అంకుల్. అక్కలు ఎవరు చూస్తారు అంకుల్? అంతేనా? నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంకుల్. సరే పోనీ. పద పదక్క పదక్క. అమ్మ పద చిన్ను, వెళ్ళిపోదాం. పద 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 పద. ఈ వారం ఎలాగైనా వాళ్ళిద్దరిని సండే స్కూల్కి వెళ్ళకుండా ఆపేయాలి. లాస్ట్ టైం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, ఎంత చెప్పినా వినకుండా వెళ్ళారు. ఈ రోజు ఎలాగైనా ఆపేస్తా. అంకుల్ అక్క అక్క మరి మనం ఈ వారం కూడా సండే స్కూల్కి తొందరగా వెళ్ళిపోదామా? తొందరగా వెళ్ళిపోదాం చిన్ను. రెడ్డి రెడ్డి, నీకోసం ఎదురు చూస్తున్నా. చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అక్క, చాలా బొమ్మలు ఉన్నాయి అక్క. అవును చిన్ను, ఆ షాప్ లో చాలా వస్తువులు ఉన్నాయి చిన్ను. అక్క కొనుక్కుందాం అక్క. వద్దులే చిన్ను, సండే స్కూల్కి వెళ్ళొచ్చాక కొనుక్కుందాం. అవునా అక్క? హాయ్ చిన్ను. అక్క అక్క హాయ్ మ్యాగీ. చిన్ను అంకుల్ మళ్ళీ వచ్చా చిన్ను. ఎలా ఉన్నారు, బాగున్నారా? అంకుల్ మేము చాలా బాగున్నాం.
ఎక్కడమ్మా ఎంత నేర్చుకుని ఉన్నారో చూసారా? అందుకే మాతో పాటు వస్తే ఆటలు పాటలు సినిమాలు డాన్సులు ఎన్నో చేయొచ్చు తెలుసా? అంకుల్ అవును. సినిమాలు చూడకూడదు కదా అంకుల్. ఎవరు చెప్పారమ్మా సినిమాలు చూడకూడదని? మా సండే స్కూల్ టీచర్ చెప్పారు అంకుల్. అన్ని అబద్ధాలు చెప్తారు వాళ్ళు అక్కడికి వెళ్తే. మీరు వెళ్ళొద్దు అసలు తెలుసా? అవును అబద్ధాలే. అబద్ధాలు కూడా చెప్పకూడదని చెప్పారు అంకుల్ మా సండే స్కూల్లో. నేను మాత్రం నిజాలు చెప్తాను తెలుసా? అయ్యో ఏసయ్య బాధపడతాడు అంకుల్, అలా అనకూడదు అంకుల్. ఏసయ్య ఎక్కడున్నాడమ్మా? ఏసయ్య ఆకాశంలో ఉంటాడు కదక్క. అవును అవును చిన్ను. ఆకాశంలో మిమ్మల్ని చూస్తున్నారు ఇద్దరిని వెళ్ళారా లేదా అని. అవును అంకుల్. అన్ని యేసయ్య అబద్ధాలే తెలుసా? ఆకాశంలో ఉండి మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు అంకుల్. ఎప్పుడు ఎలా చూస్తాడమ్మా? అసలు ఏసయ్యే లేడు తెలుసా? అవునా అవును. అక్క? నిజమేనా అక్క? ఏసయ్య లేడా? చిన్ను ఇప్పుడు సండే నన్ను స్కూల్ చూడండి, నేను అప్పుడు మీకోసం వచ్చాను పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నా మీకు ఏమైనా కొనిద్దామని. అవునా అంకుల్? అక్క మనకి ఏసయ్య ఎక్కడా కనిపించట్లేదు కదా. మ్యాగీ చిన్ను నాకు కూడా ఎప్పుడు కనిపించలేదు చిన్ను. మ్యాగీ నీకు మేకప్ కిట్ కొనిస్తానమ్మా, చాలా బాగుంటావు అప్పుడు తెలుసా? ఆ, చిన్ను అవునా అంకుల్? నీకు మంచి ఫోన్ కొనిస్తాను. ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్ని వీడియోస్ చూడొచ్చు తెలుసా? ఎంజాయ్ చేయొచ్చు. అవును. అక్క నీకు మేకప్ కిట్, నాకు ఫోన్ భలే ఉంటుంది అక్క. అవును చిన్ను మేకప్ వేసుకుంటే భలే అందంగా రెడీ అవుతావు చిన్ను. మరేంటి మీరు నాతో వచ్చేస్తారు? మరి వెళ్ళిపోదామా? అక్క 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 మనం ఏం చేద్దాం అక్క మరి ఇప్పుడు? చిన్ను మరి బామ్మ సండే స్కూల్కి వెళ్ళమని చెప్పారుగా. మ్యాగీ ఒక్కసారి ఊహించుకో, ఒక్కసారి నువ్వు మేకప్ వేసుకుని ఎలా ఉంటావు తెలుసమ్మా? ఓ చిన్ను ఏం చేద్దాం చిన్ను? అక్క నాకైతే అంకుల్తో వెళ్ళిపోదామనుంది అక్క. కానీ మళ్ళీ సండే స్కూల్ అక్కలు చూస్తారేమో మన కోసం అనుంది అక్క. చిన్న చిన్ను. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ మంచి ఫోన్ నీకు కొనిస్తాను నేను. అక్క మనం ఏం చేద్దామంటే ఈ వారం సండే స్కూల్కి వెళ్ళి వచ్చే వారం నుంచి అంకుల్తో వెళ్ళిపోదాం అక్క. సరే చిన్ను. చిన్న మ్యాగీ ఈ వారం వచ్చేయండి, ఎందుకు లేట్ చెప్పండి. లేదు అంకుల్ మేము సండే స్కూల్కి వెళ్తాం అంకుల్ ఈ వారం. వద్దు వద్దు వెళ్ళకూడదు. లేదు అంకుల్ మేము దేవుడు లేడు వెళ్ళడి వెళ్ళబాకండి. అమ్మో అలా అనకూడదు అంకుల్. వినరా నా మాట? మేము సండే స్కూల్కి వెళ్ళాలి అంకుల్ ప్రస్తుతానికి. సరే పోండి మరి, మీ ఆ మాట నవ్వకపోతే వెళ్ళిపోండి. అక్క చిన్ను. అంకుల్ ఏంటి అక్క అలా అన్నాడు? అవును చిన్ను. నిజమేనా? ఏసీ మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా. అవును చిన్ను అంకుల్ చెప్పింది ఆలోచించాలి చిన్ను మనం. నిజమే అక్క, అంకుల్ దగ్గరికి వెళ్తే మనకి చాలా ఇస్తాడంట. అవును చిన్ను మేకప్ కిట్ కూడా ఇస్తానని చెప్పారు అంకుల్. అయితే ఫోన్ కూడా ఇస్తాడంట. చిన్ను మేకప్ వేసుకుంటే నేను ఇంకా అందంగా తయారవుతాను కదా. అక్క అయితే మనం ఈ వారం వెళ్ళి వచ్చే వారం నుంచి వెళ్ళిపోదాం, ఫోన్ మాట్లాడుకోవచ్చు నేను. అవును చిన్ను యూట్యూబ్ లో వీడియోస్ చూడుకోవచ్చు చక్కగా. సరే అక్క పద 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 వెళ్ళిపోయి మనము వచ్చే వారం ఆగిపోదాం. సరే చిన్ను. పద 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 పద. చాక్లెట్లు, ఫోను, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్. అబ్బా నా మేకప్ కిట్ ఎంత బాగుందో. నేను చాలా బాగున్నాను, మిస్ ఇండియా లాగున్నాను మేకప్ వేసుకుంటే. హే మ్యాగీ, చిన్ను ఏంటి సండే స్కూల్కి వెళ్ళకుండా పడుకొని ఉన్నారు? నా మేకప్ కిట్ ఇది. ఏంటి చాక్లెట్లు బిస్కెట్లు మేకప్ కిట్ అంటున్నారు? నా ఫోన్ ఏది? ఎంత కళ. నా మేకప్ కిట్ ఏది? అయ్యో ఇది కళ. మా అమ్మ అక్కడ మంచి కళను చెడగొట్టావు అమ్మ. అవును బామ్మ నా కళ్ళ కూడా చెడగొట్టావు. ఏంటిరా మీరు సండే స్కూల్కి వెళ్ళకుండా పడుకొని నిద్రపోతున్నారు? సండే స్కూలా? అమ్మ మాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మ. బామ్మ మేము సండే స్కూల్ మానేసాం బామ్మ. మీకు ఏమైందిరా? అక్క వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమన్నా గొడవ జరిగిందా? ఏం లేదు అమ్మ, మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు సండే స్కూల్కి వెళ్ళాం మేము ఎప్పుడు ఇంకా సండే స్కూల్కి వెళ్ళాం. బాగా ఆడుకుంటాం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అవును బామ్మ నేను చాలా ఎంజాయ్ చేయాలి. స్టోరీస్ చూడాలి. ఏసయ్య మీకోసం ఎదురు చూస్తుంటారు కదరా. ఏసీ లేరు ఏం లేరు బామ్మ, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు. అయ్యో నీకేమైంది?
చూసి అక్క వాళ్ళు బాధపడతారేమో కదరా. ఏం బాధపడరు, ఎవ్వరు బాధపడరు. అసలు ఏసయ్య బాధపడ్డు. ఏసయ్య ఉన్నాయని మాకు ఎలా తెలిసింది? అసలు లేడు ఏసయ్య. ఎప్పుడైనా ఏసయ్య నాకు కనిపించారా ఏంటి? మ్యాగీ, చిన్ను అలా అనకూడదు నాన్న. ఒకసారి నా దగ్గరకు రండి, నేను మీకు ఒక మాట చెప్తాను. ఏంటి బామ్మ చెప్పు. చెప్పు తొందరగా. చూడు చిన్ను, ఆకాశంలో ఏమి ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి కదా. పగటికి సూర్యుడే ఎందుకు వస్తున్నాడు? రాత్రికి చంద్రుడు, నక్షత్రాలు మాత్రమే ఎందుకు వస్తున్నాయిరా? వాటిని రమ్మని ఎవరు చెప్తున్నారు? ఏమో మాకేందుకు పొద్దున్న ఏమి చూస్తావు బామ్మ నువ్వు? మేము సన్యాసులకు వెళ్ళాం బామ్మ. ఎందుకు మా చూస్తున్నావు? దేవుడు లేడు, ఏం లేడు. మీ స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు కదా, భూమి గుండ్రంగా ఉంది అని. చెప్తారు. మరి మనం పడిపోవడం లేదు ఏంటి మ్యాగీ? అవును కదా, అవును కదా చిన్ను. అవును కదక్క. గుండ్రం ఉంటే మనం ఎందుకు పడిపోవట్లేదు అక్క? ఏమో చిన్ను. ఆకాశంలో పక్షుల్ని చూడండి, అవి మనిషిలాగా ఏమి పని చేయవు కదా. మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించారా? నిజమే కదక్క. అవి ఏమైనా పని చేస్తాయి అసలు? నేను ఎప్పుడు చూడలేదు చిన్ను. ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి కానీ హ్యాపీగా ఉంటాయి. అవును అయితే ఏంటి చిన్ను. బామ్మ? అయితే ఏసయ్య మన కోసం ఏం చేశారు బామ్మ? యేసయ్య మన కోసం ఏం చేశారా? యేసయ్య మన కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి మన అందరినీ రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మన పాపాన్ని విడిపించారు. అవునా అంతే బామ్మ? అంతేకాదు మ్యాగీ, యేసయ్య మన అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు. మమ్మల్ని కూడా ప్రేమిస్తాడా? నిజమా బామ్మ? యేసయ్య నిన్ను, నన్ను అందరినీ ఎంతగానో ప్రేమించి మనల్ని ఆయన పోలికగా మార్చుకున్నారు. మరి ఏసయ్య మనకు కనపడట్లేదేంటి బామ్మ? యేసయ్య మనకి కనిపించకపోవచ్చు మ్యాగీ, కానీ మన పక్కన ఉండి మనకు కావలసినవన్నీ ఆయన తీరుస్తూ ఉంటారు. బామ్మ నువ్వు చెబుతూ ఉంటే మాకేంటి ఇది నిజంలాగే ఉంది బామ్మ. ఇవి నిజమే చిన్ను. ఎలా బామ్మ మన ప్రతి అవసరాన్ని ఏసయ్య తీరుస్తారు? మ్యాగీ, మన తల్లిదండ్రుల ద్వారా, మన స్నేహితుల ద్వారా మనకు కావలసిన ప్రతి అవసరాన్ని యేసయ్య తీరుస్తారు. అవునా బామ్మ? బామ్మ మరి మేము సండే స్కూల్కి వెళ్ళలేదు కదా, అయినా కానీ ఏసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నారా? తప్పకుండా ప్రేమిస్తారు. ప్రేమించడమే కాకుండా మీరు చేసిన తప్పుని యేసయ్య తప్పకుండా క్షమిస్తారు మ్యాగీ. ఎలా బామ్మ? మేము మరి ఏసైని తిట్టాంగా, ఏసై లేడు గీసై లేడు అన్నాక అయినా సరే క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తారు చిన్ను. కానీ మీరు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి బామ్మ? యేసయ్య మమ్మల్ని క్షమించు అని మీరు యేసయ్యని అడగాలి. ఓ అంతేనా? అవునా? ఆ చిన్న మాట చెప్తే చాలు చిన్ను. అంటే ఏసయ్య మా మీద కోప్పడరా? కోపపడరు మ్యాగీ. ఓ అవునా? సరే బామ్మ, మేము ప్రయత్నిస్తాం బామ్మ. మేము ప్రయత్నించి ఏసైని అడుగుతాం బామ్మ. థ్యాంక్ యూ బామ్మ. చిన్ను అక్క చిన్ను మనం ఏసయ్యని చాలా బాధ పెట్టాం చిన్ను. అక్క మరి ఇప్పుడు ఏం చేయాలక్క? చిన్ను మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం చిన్ను. సరే అక్క, అయితే ఇద్దరం కలిసి చేద్దామా అక్క? ఓకే చిన్ను. సరే అక్క. ఏస్- నువ్వు స్టార్ట్ చేస్తావా నేను స్టార్ట్ చేయనా? నేను స్టార్ట్ చేస్తాను చిన్ను. ఓకే అక్క. ఏసయ్యా, వందనాలు యేసయ్యా. ఏసయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని వచ్చే వారం సండే స్కూల్కి రావడానికి హెల్ప్ చేయండి ఏసయ్యా. నిజం యేసయ్యా. వచ్చే వారం కంపల్సరీగా వస్తావా ఏసయ్యా? నిజం యేసయ్యా. సహాయం చేయండి యేసయ్యా. ఇంకెప్పుడు మేము చెప్పుడు మాటలు వినమయ్యా. అవును ఏసయ్య, ఇంకెప్పుడు మేము సండే స్కూల్ మానేమో ఏసయ్యా. సారీ యేసయ్యా. సారీ జీసస్. ఆమేన్. ఆమేన్. అక్క అక్క అక్క, చిన్ను నాకు భలే సంతోషం ఉందక్క. అవును చిన్ను, నాకు కూడా చాలా హ్యాపీ
హ్యాపీగా ఉంది చిన్ను. అక్క ఇప్పుడు మనం మంచి పాట పాడుకొని సండే స్కూల్కి వెళ్ళిపోదాం అక్క. ఓకే చిన్ను. సరేనక్క? ఓకే చిన్ను. సరే అక్క. 1 2 3. పిల్లలు పప్పెట్ షో చూశారు కదా, చాలా బాగుంది కదా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను పిల్లలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు చాలా బాగా నచ్చినాయి కదా. మరి ఈ ప్రోగ్రామ్ అన్నీ ఇంత మంచిగా జరగడానికి ఏసఐ మనకి చాలా హెల్ప్ చేశారు కదా. మరి మనం ఏసఐకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి. మనం ఏసఐకి ప్రేయర్ ద్వారా థ్యాంక్స్ చెప్దాం. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. యాక్షన్ సాంగ్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా, ప్రతి జరిగిన కార్యక్రమం ద్వారా మీరు మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. బిడ్డలందరి జీవితానికి మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. నీ గురించి నలుగురికి చెప్పడానికి సహాయం చేయండి. మీరే కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు నెక్స్ట్ వీక్ కూడా మంచి స్టోరీస్తో, మంచి యాక్షన్ సాంగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు ప్రైజ్ లార్డ్.